రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అన్న సీఎం ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. ఎన్నికల హామీలైన 6 గ్యారంటీలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతులతో కాంగ్రెస్ ది విడతీయలేని బంధమని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి చంద్రవంచ గ్రామంలో 4 పథకాలను అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టారు. సభావేదికగా 734 మంది అన్నదాతలకు రైతు భరోసా చెక్కులను అందించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 11,80,00,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చంద్రవంచ బహిరంగ సభలో సుదీర్ఘ ప్రసంగం చేసిన రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గత 11 నెలల కాలంలో అసెంబ్లీకి ఒక్కసారైనా వచ్చారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉండి దోచుకోవడం తప్ప ప్రజా సమస్యలు పట్టవా అని నిలదీశారు. 10 ఏళ్ల పాటు పదవులను పంచుకుని రాష్ట్రాన్ని నిలువురా దోచుకున్నారని సీఎం మండిపడ్డారు. నిరుపేదలకు రేషన్ కార్డులు, ఇళ్లు ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఏం కావాలన్నా ఫామ్ హౌస్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు సాగు ఖర్చులు పెరిగాయని, భరోసా నిధులు పెంచినట్లు వెల్లడించారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ అవుతాయని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మీకు కొంచెం దూరమైన, మిమ్మల్ని రెగ్యులర్గా కలవకపోయినా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, 4 కోట్ల ప్రజల సంక్షేమ పథకాల్ని అమలు చేసే పనిలో నిరంతరం శ్రమిస్తూనే కొడంగల్ యొక్క గౌరవ ప్రతిష్టను పెంచడానికి నిరంతరం కష్టపడి ముందుకు సాగుతున్నాం. ఇవాళ రాష్ట్రం నలుమూలల కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రజలు చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎవరికి ఏ సంక్షేమ పథకం అందాలన్నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలు ఈరోజు తీర్పునిచ్చే, ఆదేశాలు ఇచ్చే పరిస్థితికి ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చేరుకున్నదంటే ఇది మన అందరికీ గౌరవం. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరూ వారే ఎన్నికల్లో నిలబడ్డట్టుగా, వాళ్ళే ఈ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అయినట్టుగా, వాళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యి ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ఎంత పట్టుదలతో పనిచేస్తారో ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త అంతే కష్టపడి కృషి చేసి ఇవాళ ఎన్నికల్లో గెలిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఈ వేదిక నుంచి అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆనరబుల్ సీఎం గారు.